హాయ్! హలో! నమస్తే అండి. నేను మీ లక్ష్మి చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్. మాది కోరిన ప్రణయం పార్ట్ 151తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే చిన్న రిక్వెస్ట్, లైక్స్, హైప్స్ గురించి. మీరిచ్చే లైక్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుందని మేము ఎన్నిసార్లు అడుగుతున్నాం. కాబట్టి ఇచ్చేయండి యార్ లైక్స్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. గర్విక వాళ్ళు వెళ్ళిపోగానే ఇక భోజనాలు చేదురుగాని అందరూ పదండి అని స్రవంతి గారు అనడంతో అందరూ డైనింగ్ ఏరియాకి వెళ్తారు. అన్నయ్య, అది మళ్ళీ ఎక్కడైనా ఈ విషయాలు వాగితే అని అంటుంది ఆద్య. అంత ధైర్యం చేయదులే. వాళ్ళ తాతయ్యకి మొత్తం విషయం తెలుసు. ఏదైనా జరిగితే టోటల్ ఫ్యామిలీ ఈసారి గల్లంతవుతుందని తెలుసు. తన గురించి ఎక్కువ మాట్లాడడం కూడా అనవసరం అని దక్ష్ అంటుండగానే ఇక అప్పటి వరకు లోపల ఉన్న మహాలక్ష్మి గారు బయటికి వచ్చి భూమి ముందు నిలబడి, నన్ను క్షమించు భూమి అంటూ భూమి కాళ్ళు పట్టుకోవడానికి కిందకి వంగబోతుంటే, ఏం చేస్తున్నారు అమ్మమ్మ గారు అంటూ వీల్ చైర్ని వెనక్కి అంటుంది. తప్పు చేశాను, పర్వాలేదు. నీ గురించి నాకు పూర్తిగా తెలియదు. ఆ పిల్ల చెప్పింది ఏదో నమ్మేసి నా పెద్దరికం కూడా మరిచి నిన్ను ప్రమాదంలోకి తోసేశాను. పెద్ద తప్పు చేశాను భూమి. క్షమాపణలు అడగడంలో తప్పులేదు. నువ్వు క్షమిస్తేనే నేను మనశ్శాంతిగా ఉండగలను అని అంటారు చేతులెత్తి దండం పెడుతూ. అలా అనకండి అమ్మమ్మ గారు. మీరు పెద్దవాళ్ళు. మొదటి నుంచి నన్ను మీరు ఎలా చూసేవాళ్ళు నాకు తెలుసు కదా. మీరేం చేసినా అది మీ మనవళ్ళ మీద ప్రేమతోనే చేశారు. ఎక్కడ నా వల్ల వాళ్ళు ఈ కుటుంబం ప్రమాదంలో పడుతుందో అన్న భయంతో చేశారు. అందులో తప్పేమీ లేదు. అలా మాట్లాడకండి అంటుంది భూమి. తను అలాగే ఆలోచిస్తుందని అక్కడ అందరికీ తెలుసు. భూమి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి క్షమించండి అమ్మా అని అంటుంటే, అయ్యో, మీరు పెద్దవారు, అలా అనకండి అంటారు వాళ్ళు. దక్ష ముందుకు వెళ్తారు మహాలక్ష్మి గారు. రామ్, నన్ను క్షమించరా అని గట్టిగా ఏడ్చేస్తారు మహాలక్ష్మి గారు. ఇప్పుడెందుకు నానమ్మ ఏడుస్తున్నావు? తనిక్కడికి క్షేమంగా వచ్చింది కాబట్టి నువ్వు క్షమాపణలు అడగగలుగుతున్నావు. అదే తనకేమైనా జరిగిపోయి ఉంటే నువ్వు క్షమాపణలు చెప్పినా తను నాకు తిరిగి దక్కేది కాదు కదా. అన్ని తప్పులకి క్షమాపణలు ఉండవు నానమ్మ. అయినా బాధితురాలు నిన్ను క్షమించేసిందిగా, ఇక నేను క్షమించేదేముంది? పెద్దవాళ్ళని బాధ పెట్టామన్న బాధ మాకెందుకు? ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, తను నా భార్య. గౌరవించగలిగితే గౌరవించు, లేదు అంటే సైలెంట్గా ఉండు. తనని ఎప్పుడైనా తక్కువ చేసి చూసినా, తనని ఇబ్బంది పెట్టాలని చూసినా ఒప్పుకోను అని అంటాడు. తన మీద నాకు ఎటువంటి కోపం లేదు. తన గతం విన్నాక నేను ఎంత తప్పు చేశాను నాకు అర్థమైంది. మీ నాన్నమ్మ మరీ మూర్ఖురాలు కాదు నాన్న. కాకపోతే భయం అలా చేయించింది నాతో. అది తప్పే. క్షమించమని తప్ప ఇంకేమీ అడగలేకపోతున్నాను మిమ్మల్ని అని రూమ్లోకి వెళ్ళిపోతారు. అమ్మమ్మ విషయంలో నేను ఇలాగే ఆలోచిస్తాను. ఎందుకంటే నేను ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడ ఉండడానికి ఆ అమ్మాయి నాకు ఇష్టం లేదు అనలేదు. తను కూడా నా మీద ప్రేమ చూపించారు. ఇప్పుడు కూడా పాతకాలపు మనిషి కాబట్టి ఆవిడ ఆలోచించిన విధానాన్ని నేను తప్పు పెట్టలేను. ఆవిడని శిక్షించే అంత గొప్పదాన్ని కాదు నేను. ఈ విషయంలో మీకు కోపం వస్తే నేనేం చేయలేను అంటుంది భూమి. ఆవిడికి భోజనం రూమ్లోకి పంపించి అందరూ డిన్నర్ చేసేస్తారు. ఇంక తీసుకువెళ్తాను అక్కడికి. పడుకుంటారు. నిద్రలేని రాత్రులు గడిపారు కదా అందరూ. మీరు కూడా హ్యాపీగా నిద్రపోండి ఈ రోజుకి అని హర్ష గారు అనడంతో సరే అంటారు వైజయంతి గారు. దక్ష్ వైపు దీనంగా చూస్తుంది భూమి. దక్ష్ తన వైపు కూడా చూడకుండా అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతాడు. రాత్రికి వస్తారా నా దగ్గరికి అని ఆలోచిస్తూనే ఉంటుంది భూమి. అక్కడి నుంచి హర్ష గారి ఇంటికి చేరుకుంటారు అందరూ. ఇంట్లోకి తీసుకువెళ్ళాక మీరు అక్కడుందరు పదండి అని భారతి గారు వాళ్ళతో వైజయంతి గారు అనగానే, లేదులే, అమ్మాయితో ఉంటాం ఇక్కడ అని చిన్నగా నవ్వుతూ అంటారు భారతి. సరే మరి రెస్ట్ తీసుకోండి. ఈరోజు మనశ్శాంతిగా పడుకుంటాము. అన్నయ్య, మర్చిపోయాను. ఆవిడ గారి రూమ్ని లాక్ చేసేయండి. మళ్ళీ ఏ అర్ధరాత్రి ఎటు వెళ్తుందో తెలియదు కదా అని వైజయంతి గారు నిష్ఠూరంగా అని అక్కడి నుంచి అందరినీ తీసుకొని వెళ్ళిపోతారు. భారతి గారు వాళ్ళకి గెస్ట్ రూమ్ చూపిస్తారు.
భరత్ని విజయ్తో పాటు తన రూమ్కి వచ్చేయమంటాడు. నేను అమ్మాయితో ఉంటాను అని భారతి గారు అనడంతో, సరే మీ ఇష్టం అని భూమిని పైన తన రూమ్లోకి తీసుకువెళ్తాడు విజయ్. తనని రూమ్లో దింపి టాబ్లెట్స్ ఏం వేయాలో అవి వేసేయండి పిన్ని అని చెప్పి భరత్ని తీసుకొని తన రూమ్లోకి వెళ్ళిపోతాడు విజయ్. డల్గా కూర్చున్న కూతుర్ని చూసి భారతి గారు పక్కన కూర్చొని ఏమైందిరా అని అడుగుతారు. అందరూ కోపంగానే ఉన్నారమ్మా. వాళ్ళ కోపాన్ని ఎలా పోగొట్టాలో కూడా తెలియడం లేదు. బాధ వాళ్ళది. పోతుందిలే. నీ మీద ప్రేమ చాలా ఉంది. ఎక్కువసేపు ఉండదులే వాళ్ళ కోపం. పడుకో ఇంకా అని అంటారు భారతి. అమ్మా ప్లీజ్ నువ్వు కిందకి వెళ్ళిపో నాన్న రూమ్లోకి. అప్పుడప్పుడు మీ అల్లుడు ఈ రూమ్కి వస్తారు. ఇప్పుడు నాకు అస్సలు బాగాలేదు కదా. తప్పకుండా నన్ను చూడడానికి వస్తారు. నా మీద కోపంగా ఉన్నా నాకు దూరంగా ఉండరు. నువ్వు ఇక్కడే ఉంటే ఆయన రావడానికి ఇబ్బంది పడతారు. అందుకనే అని చిన్నగా చెబుతుంటే, భూమి మీ ఇద్దరి మధ్య అని భారతి గారు అనుమానంగా అడగగానే, ఆవిడ దేని గురించి అడిగారు అర్థమవగానే, లేదు మా, నేను కన్యను కాబట్టే కదా నన్ను బలివ్వాలి అనుకున్నాడు. ఆ విషయం ఎలా మర్చిపోయావు? అయినా తొందరపడే మనిషి కాదు మా. అలాగే తన లిమిట్స్ కూడా ఎప్పుడూ క్రాస్ చేయరు. తాళి కట్టి ప్రపంచానికి తన భార్యని అని పరిచయం చేసే వరకు అలాంటివేమీ మా మధ్య ఉండవు అని ఆయన ఎప్పుడో చెప్పేశారు. భూమి నుదురు మీద ముద్దు పెడుతూ చాలా అదృష్టవంతురాలివి అని అంటారు భారతి. కానీ ఇప్పుడు కోపంగా ఉన్నారుగా, వస్తారో రారో. ఈ కాలుతో నువ్వు బాత్రూంకి వెళ్ళాలన్నా ఇబ్బంది పడతావు కదా అని అంటారు. ఇప్పుడు వాష్రూమ్కి వెళ్ళి వస్తే నేను మళ్ళీ ఉదయం వరకు వెళ్ళే పని ఉండదులే. అవసరమైతే ఆయన రాకపోతే ఫోన్ చేస్తా ప్లీజ్ అని అనగానే, సరే సరే వెళ్తానులే అని నవ్వుకుంటూ అక్కడి నుంచి భారతి గారు వెళ్ళబోతుంటే, మా డ్రెస్సింగ్ టేబుల్ సరుగులో నా ఫోన్ ఉంటుంది ఇవ్వవా అని అడుగుతుంది. ఫోన్ తెచ్చిచ్చి వెళ్ళిపోతారు భారతి గారు. ఫోన్ స్విచ్ ఆన్ చేసి రూమ్లో నేనొక్కదాన్నే ఉన్నా. అమ్మని కూడా ఉండనివ్వలేదు. అసలే నా కాలు బాలేదు అని ఫోటో తీసి దక్షికి వాట్సాప్ చేస్తుంది. ఆ తర్వాత అలాగే పడుకొని సారీ సారీ అంటూ ఇంపోజిషన్ రాసినట్లుగా మెసేజ్లు చేస్తూనే ఉంటుంది. వరుసగా సెండ్ అవుతున్నాయి కానీ చూసినట్టు లేకపోవడంతో ఫోన్ చేస్తుంది. అది కూడా వీడియో కాల్. దక్ష రూమ్లోకి రాగానే అక్షయ ఫోటో దగ్గరికి వెళ్ళి మిస్ యూరా అని అంటాడు. నవ్వులు చిందిస్తున్న ఆ ఫోటోని చిన్నగా తాకుతూ, నువ్వు కూడా ఉండి ఉంటే బాగుండేదిరా. అప్పుడు నిన్నెలాగో కాపాడుకోలేకపోయాను. ఇప్పుడు కూడా తనని మిస్ చేసుకుంటానేమోనని మొదటిసారి గుండెల్లో భయం వేసిందిరా. కానీ ఒక మంచివాడు చేసిన పని వల్ల నీ బావ సాధించాడు. నువ్వున్నా కూడా నేను తననే పెళ్లి చేసుకునేవాడినిరా. నువ్వు అర్థం చేసుకునేదానివేలే, యుద్ధం చేసేదానివి మాత్రం కాదు. ఇక్కడ ఇక్కడ చేరిపోయింది అని గుండె మీద చేయి వేసుకొని, ఎంతగా అంటే తను నాకు దక్కదు అనుకుంటే నా ఊపిరి కూడా ఆగిపోతుందేమో అన్నంతగా చేరిపోయింది. నవ్వొస్తుంది కదా, నా భావేంటి, ఇలా మాట్లాడడం ఏంటి అని. నిజంరా, నాకే అర్థం కావడం లేదు. దేనిని ఎక్కువగా మనసుకి తీసుకొని నేను ఆ నల్లత్రాచుకి మాత్రం బాగా ఎడిక్ట్ అయిపోయాను. నీకు తెలిసే ఉంటుందిగా, తను దొరికే వరకు నీ బావ గుండె ఎలా కొట్టుకుందో. చాలా భయపెట్టేసింది రాక్షసి. ఒక టైంలో తనని మిస్ అయిపోయానేమో అన్న బాధ చుట్టుముట్టేసిందిరా. నువ్వు తాతయ్య నాకు దూరమైనప్పుడు భరించలేని బాధ అనుభవించాను. కానీ భయం రాలేదురా. కానీ ఆ రాక్షసి నాకు భయం పరిచయం చేసింది. మిస్ అయిపోయాను అనుకున్నానురా తనని. ఇప్పటికి కూడా ఆ చిన్న భయం నా గుండెల్లో ఉండిపోయింది. అక్కడ చూసిన సంఘటన నా కళ్ళల్లో అలాగే నిలిచిపోయింది. ఒక్క నిమిషం లేట్ అయి ఉంటే ఎంత ఘోరం జరిగేదో. నువ్వనేదానివిగా, ఏదో ఒకరోజు నీకు భయాన్ని పరిచయం చేస్తాను బావా నేను అని. నువ్వు మిస్ అయిపోయావు. నీ బదులు తను భయపెట్టేసింది. నువ్వు భయపడ్డం చూడాలి బావా అన్నావుగా, చూసావా మరి.
ఎందుకురా మమ్మల్ని అంత తొందరగా వదిలేసి వెళ్ళిపోయావు? నిన్ను తాతయ్యని దూరం చేసుకున్న నేను తనని కూడా ఎక్కడ దూరం చేసుకుంటాను అన్న భయం వేసింది. ఉండి ఉంటే నువ్వు నవ్వుకునేదానివేమో మా బావ భయపడ్డాడు అని. ఇక తను నా నుంచి దూరంగా వెళ్ళే అవకాశం కొంచెం కూడా లేదులే. నువ్వు కూడా వచ్చేసేయ్ నా దగ్గరికి అనుకుంటూ బాల్కనీలోకి వెళ్తాడు దక్ష్. కుర్చీలో కూర్చొని కళ్ళు మూసుకొని జరిగింది మొత్తం తలుచుకుంటూ తప్పకుండా మా గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారు దెబ్బతిన్న వాళ్ళు. ఎవ్వరొచ్చినా ఇక ఏమీ చేయాలనుకున్నా చిన్న అవకాశం కూడా ఇవ్వను మీకు అనుకుంటూ ఉండగానే భూమి నుంచి మెసేజ్ వస్తుంది. ఓపెన్ కూడా చేయడు దక్ష్. తర్వాత వరుసగా మెసేజ్లు వస్తుంటే వాటిని డిస్ప్లే మీద చూడగానే పెదాల మీద చిన్న నవ్వు వచ్చేస్తుంది. వాట్సాప్ చూశాడో లేదో, చూసినా కూడా తెలియదని నార్మల్ మెసేజ్లు కూడా చేయడం మొదలు పెడుతుంది భూమి. ఇక ఉండలేక వీడియో కాల్ చేస్తుంది. ఫోన్ సైలెంట్లో పెట్టేసి నెట్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేస్తాడు దక్ష్. కళ్ళు మూసుకొని చైర్లో వెనక్కి తల వాలుస్తాడు. చూడు నల్లత్రాచు, ఇంతకుముందు వేరే విషయం. ఇక నుంచి ఏ చిన్న విషయమైనా సరే నువ్వు నా దగ్గర దాయొద్దు. దాచావు అంటే మాత్రం నాలో నువ్వు పెట్టిన రాక్షస్ అనే మనిషిని నిద్ర లేపినట్టే. ప్రతిదీ నాకు చెప్పాలి. చిన్న విషయమైనా పెద్ద విషయమైనా నీలో నువ్వే నలిగిపోవడం కాదు. అది ఎవరికి సంబంధించిన విషయమైనా, మన ఇంట్లో వాళ్ళ గురించైనా బయట వాళ్ళ గురించైనా దాయాలని మాత్రం చూడకు. అలా దాచావు అని నాకు తెలిసిందో, మూడో వ్యక్తి ద్వారా నాకే విషయమైనా తెలిసిందా, నువ్వు చచ్చావే నా చేతిలో. నేనేమి ప్యాంపర్ చేసే మొగుడిని కాదు. తేడా చేస్తే తన్నే మొగుడిని కూడా అవుతా. నాకు కోపం తెప్పించే పనులు మాత్రం అస్సలు చేయకు. అర్థమవుతుందా అంటాడు భూమిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని. ఓకే సార్, చెబుతాను సార్. ఇక మీ దగ్గర ఏమీ దాయాలి అనుకోవడం లేదు. నా కోసం మీరు పెద్ద యుద్ధమే చేస్తున్నారు కదా అంటుంది భూమి. ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకోవడం, ఏం జరిగినా నీలో నువ్వే దాచుకొని ఏడుస్తూ కూర్చోవడం, ఇవన్నీ మానేసేయ్. నీకోసం నువ్వు ఫైట్ చేయడం మొదలుపెట్టు. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, వాళ్ళు నన్ను ఇష్టపడడం లేదు, వీళ్ళు నన్ను ఇష్టపడడం లేదు అని పిచ్చి ఆలోచనలు మాను. నీకు ముందు ఇంపార్టెంట్ నేను. నీ గురించి నేనేమనుకుంటున్నాను అనేది నువ్వు ఆలోచించు. ఇంత వివరంగా చెప్పాక కూడా మళ్ళీ ఏదో ఒక సంఘటన జరగగానే పిచ్చి ఆలోచనలు చేస్తావు. అదే నీతో నాకు చిరాకు. లేదు సార్, ప్రామిస్ చేసి చెబుతున్నాను. ఇక నుంచి ఏ చిన్న విషయమైనా మీకు చెప్పేస్తా. మీరు చూసుకుంటారని నాకు నమ్మకం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు తెలియకుండా, మీకు చెప్పకుండా నేను ఏ నిర్ణయమూ తీసుకోను అని అంటుంది భూమి. ఆ మాట మీదుండు. మాట తప్పావా అప్పుడు చెప్తాను నీ పని అని నడుము మీద గిల్లి మరీ చెబుతాడు దక్ష్. అదంతా గుర్తుకు రాగానే కళ్ళు తెరిచి, ప్రామిస్ని బ్రేక్ చేసేసావు నల్లత్రాచు. కొంచెం కూడా నువ్వు నీ మాట మీద నిలబడలేదు అని అనుకుంటూ లోపలికి వచ్చి మంచం మీద వాలిపోతాడు. అదే సమయంలో దక్ష్ ఆఫ్లైన్లో పెట్టేశాడని చూసి భూమి కూడా ఆ మాటలు గుర్తు చేసుకొని, సారీ సార్, మీరంత చెప్పినా నేను మళ్ళీ అదే తప్పు చేశాను. మీకు కోపంగా ఉండడంలో తప్పులేదు. కానీ ప్లీజ్ ఇదే లాస్ట్, నన్ను క్షమించేయండి. ఇంకెప్పుడు ఎప్పుడు కూడా నా ప్రాణం పోయేంతవరకు ఈ గుమ్మం దాటి కానీ మీకు దూరంగా కానీ వెళ్ళను. మీకు చెప్పకుండా ఏమీ చేయను. మీ దగ్గర ఏమీ దాయను. ప్లీజ్ ప్లీజ్ క్షమించరా. మీరు మాట్లాడకపోతే ఏదోలా ఉంది అని నార్మల్ మెసేజ్ టైప్ చేసి సెండ్ చేసి పడుకొని కళ్ళు మూసుకుంటుంది భూమి. మీరు రారు నాకు తెలుసు. నమ్మకం కలిగించుకుంటానులే. తప్పుతుందా చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలిగా అనుకుంటూనే టాబ్లెట్స్ పవర్కి మత్తుగా నిద్రపోతుంది. భూమి పంపించిన మెసేజ్ చూసి ఫోన్ పక్కన పెట్టి ప్రశాంతంగా కళ్ళు మూసుకుంటాడు దక్ష్. తన ఒడిలో పడుకొని కళ్ళు మూసుకున్న అద్వైతిని, నువ్వు కూడా భూమితో మాట్లాడడం లేదా అద్దు అని అడుగుతుంది నయని. కోపం వచ్చేస్తుంది తెలుసా తన మీద. ఎంత భయపడ్డామో తెలుసా. మామూలు భయం కాదు.
అసలక్కడ మేము చూసిన క్షణం ఒళ్ళంతా గగుర్పాటొచ్చింది తెలుసా? ఎంత పిచ్చి పని చేసింది తను. అసలు నానమ్మ అన్నది సరే, అన్నయ్యకి చెప్పకపోయినా పర్వాలేదు. నాకైనా చెప్పొచ్చు కదా! ఫస్ట్ నుంచి నాతో ఫ్రీగానే ఉంటుంది. ఇప్పుడన్నీ తెలుసని కూడా తెలుసు. బీచ్ హౌస్‌కి వెళ్ళాక నాతో చెప్పాలనుకుందంట. బయట పరిస్థితి ఎలా ఉందో తనకి తెలుసు కదా! అన్నయ్య ఎంత భయపడ్డాడో కళ్ళారా చూశాను నైని. అంత దీన పరిస్థితుల్లో అన్నయ్యని నేనిదే ఫస్ట్ చూడడం తెలుసా? ఇదే లాస్ట్ కూడా అవ్వాలి. అందుకే కోపం వచ్చేస్తుంది. అలా అని కోపంగా కూడా ఉండలేకపోతున్నాం తన మీద. నేనెలాగూ ఎక్కువసేపు ఉండలేనులే. తన మాటలతోటే మాయ చేసేస్తుంది కదా! అంటాడు చిన్న నవ్వుతో అద్వైత్. మీరక్కడ ఉండి అనుభవించారు అన్నీ. మేము ఇక్కడ అనుభవించాం అదే భయాన్ని. రూమ్‌లో మేమిద్దరమే ఉన్నప్పుడు ఆద్య అయితే ఏడ్చేసింది తెలుసా? అన్నయ్య నాకు తనను అప్పగించాడు. నేను కరెక్ట్‌గా బాధ్యత నిర్వర్తించలేకపోయాను. అన్నయ్య నీకు బాధ్యత అప్పగిస్తే అంత అజాగ్రత్తగా ఎలా ఉన్నావురా అని అడిగినట్లు అనిపించింది తెలుసా నాకు అని ఏడ్చేసేది. అన్నయ్య లాకెట్ ఇచ్చానన్నప్పుడు నాకైతే మళ్ళీ కొంచెం ఆశొచ్చింది. అప్పటి వరకు అయితే నాకు కూడా చాలా భయం వేసింది అద్దు. అప్పటికే లాస్ట్ మినిట్ కదా అని అంటుంది నైని. ఆ క్షణం మాకు ఆ సిగ్నల్ గురించి తెలియకపోతే భూమిని మనం మిస్ అయిపోయే వాళ్ళమేమో. అన్నయ్య తెలుసుకునేవాడు కానీ అప్పటికే కొంచెం డ్యామేజ్ అయితే అయిపోయేది. ప్రాణాలతో కాపాడగలిగేవాడేమో కానీ ఈ పాటికి ఏ సిచ్యువేషన్లో ఉండేదో. అన్నయ్య మనసు తను అక్కడే ఉందని చెబుతుంది గాని ఎక్కడనేది అర్థం కాలేదు. బాబోయ్! హారబుల్ అదంతా తలుచుకుంటే అని అంటాడు అద్దు. ఇంక పడుకో. గాయాలు తగ్గాయా? పరుగులు పెట్టావుగా? మళ్ళీ ఏమైనా ఇబ్బంది పెట్టాయా? అని అడుగుతుంది నైని. అవేమీ లేదులే. తగ్గిపోయాయి. ఇంక వెళ్తాను అద్దు. ఇంతసేపు నీ రూమ్‌లో ఉండడం కరెక్ట్ కాదు కదా! అమ్మ వాళ్ళకి ఇంకా మన గురించి తెలీదు అని అంటుంది నైని. రేపు చెప్పేద్దాంలే. ఇంక దాయాల్సిన అవసరమేముంది? మన ఇంట్లో అందరికీ తెలుసు కదా! అయినా అమ్మ చెప్పే ఉంటుంది. ఇన్ని రోజులు చెప్పకుండా ఉంటుందా? లేదు అద్దు. చెప్పలేదు అత్తయ్య. అయితే రేపు చెప్పమందాం అమ్మని. ముందైతే పడుకో. రెస్ట్ తీసుకో. సరైన నిద్ర లేదుగా నీకు? ఓకే మరి గుడ్ నైట్ అని నైని ఒడిలో నుంచి లేస్తాడు అద్వైత్. అద్వైత్‌ని హత్తుకుని గుడ్ నైట్ అని చెప్పి అక్కడి నుంచి ఆద్య దగ్గరికి వచ్చేస్తుంది నైని. అప్పటికే పడుకొని గాఢ నిద్రలోకి వెళ్ళిపోయిన తనని చూసి ఈ 4 రోజుల్లో ఒక్క నిమిషం కూడా పడుకోలేదు కదా నువ్వు? ఇవాళ ప్రశాంతంగా నిద్రపోతున్నావా అని అనుకుంటూ ఆద్య పక్కన పడుకుంటుంది నైని. ఉదయాన్నే లేచి భారతి గారు భూమి రూమ్‌కి వెళ్ళేసరికి ఒక్కతే మంచి నిద్రలో ఉండడం చూసి వచ్చినట్టు లేరుగా, అంత తొందరగా ఆ బాధ పోతుందా అని అనుకుంటూ కిందకి వెళ్ళి కిచెన్లోకి వెళ్తారు. అప్పటికే అక్కడ వంట మనిషి ఉండడంతో ఏం కావాలమ్మా అని అడుగుతుంది. ఏమీ వద్దు, నేను చేస్తానులే టిఫిన్, ఎక్కడ ఏమున్నాయో చెప్పు అని అడుగుతారు భారతి గారు. భూమి అమ్మగారు కూడా మమ్మల్ని చేయనిచ్చేవాళ్ళు కాదు. వంట మొత్తం ఆవిడే చేసేసేవాళ్ళు. పేరుకే నేను ఇక్కడ ఉంటుంది. మానేస్తానంటే హర్ష సారు వద్దనేవాళ్ళు. ఒక్కొక్క రోజు సార్ గదిమి వంటగదిలోకి రానివ్వకుండా ఆపేవాళ్ళు అని చెబుతుంది వంట మనిషి. తను చిన్నప్పటి నుంచి ఖాళీగా ఉండేది కాదు. ఏదో ఒకటి చేయాలనేది అని నవ్వుతూ ఇవాళ నేను చేస్తానులే అంటారు భారతి గారు. లేదమ్మా, వైజయంతి అమ్మగారు చెప్పేశారు. 2 రోజులు ఇంట్లో వంటేమీ చేయొద్దని. అక్కడే అన్నీ అని. కాఫీ పెట్టిస్తాను కూర్చోండమ్మా వెళ్ళి మీరు అని చెబుతుంది. ఓ అలాగా అని భూమి దగ్గరికి వెళ్ళిపోతారు భారతి. ఉదయాన్నే అందరూ ఫ్రెష్ అయిపోయి వెళ్ళేసరికి దక్ష్ ఆఫీస్కి రెడీ అయిపోయి కిందకి దిగుతాడు. గుడ్ మార్నింగ్ దక్ష్ సార్ అంటుంది భూమి చిరునవ్వుతో. తన వైపు కూడా చూడకుండా వెళ్ళి మనోహర్ గారి పక్కన కూర్చుంటాడు దక్ష్. అదేంటి నాన్న, ఆఫీస్కి వెళ్ళిపోతున్నావా? రెస్ట్ తీసుకోవాల్సింది కదా, ఒక 2 రోజులు అని అడుగుతారు మనోహర్ గారు. లేదు నాన్న, మనకి స్వీడన్ ప్రాజెక్ట్ వచ్చేసింది కదా, ఆ రోజు ఊరక సంతకాలు పెట్టేసి వచ్చేసానుగా, ఇంతవరకు వాళ్ళతో కాంటాక్ట్ కూడా అవ్వలేదు. ఈరోజు దాని పనులు మొత్తం పూర్తి చేసుకోవాలి. అయినా రెస్ట్ తీసుకునే అంత ఏముందిలే అంటాడు దక్ష్. అప్పటికే ఆద్య నైని వాళ్ళని బతిమలాడుకోవడం మొదలు పెడుతుంది భూమి. ఆద్య పక్కకు లేచి వెళ్ళిపోయినా నైనిని వెళ్ళనివ్వకుండా ఆపి
నువ్వు నా తోటికోడలు. నువ్వైనా నాకు సపోర్ట్ చేయి ప్లీజ్. అర్థం చేసుకో. ఒక కోడలుగా ఆలోచించు అని కొద్దిగా ముద్దు ముద్దుగా మాట్లాడేసరికి నయని కరిగిపోతుంది. ఆద్య ఎంత ఏడ్చిందో నీకు తెలియదు భూమి. తను తన బాధ్యత కరెక్ట్‌గా నిర్వర్తించలేదని తనని తానే నిందించుకుంది. ఆ అన్నా చెల్లెళ్ళ కోపం ఎలా పోగొట్టాలో ఆలోచిస్తున్నా. నువ్వు కూడా నాకు కొంచెం హెల్ప్ చెయ్యి అని అడుగుతుంది భూమి. బావగారి కోపం విషయంలో నాకు సంబంధం లేదమ్మా. ఆద్య విషయంలో హెల్ప్ చేయమంటే చేస్తా అంటుంది నయని. హమ్మయ్య! నువ్వు మాట్లాడుతున్నావు. స్రవంతి మేడం మాట్లాడుతున్నారు. మనోహర్ సార్, శరత్ సార్ కూడా పర్వాలా మాట్లాడుతున్నారు. ఇక మిగిలిన వాళ్ళ కోపాలు పోగొట్టాలి. ఎలా అయినా ఈరోజు ముందు పెదనాన్న కోపం పోగొట్టాలి అని అంటుంది భూమి. సరే మేమింక బయలుదేరుతాం అని సుప్రజ గారు వాళ్ళు అంటారు. అందరూ వినీత్‌కి థ్యాంక్స్ చెప్తుంటే వినీత్ మాత్రం భూమి దగ్గరికి వచ్చి, ఇంకోసారి ఎక్కడికైనా వెళ్ళావంటే కొట్టేస్తా భూమి అంటాడు చెయ్యెత్తి. ఇంక వెళ్ళను ప్రామిస్ అని భూమి అనగానే దక్ష్ ఒక వియర్డ్ లుక్ ఇస్తాడు భూమి వైపు. కథ కొనసాగుతుంది. దక్ష ఎందుకా చూపు చూశాడో మీకు అర్థమయ్యే ఉంటుందిగా. ప్రామిసులు చేసి బ్రేక్ చేసిందిగా మరి. దక్ష కోపంలో అర్థముందిగా. ఎలా పోగొడుతుందో చూడాలి అంటే ఛానల్ని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్ దిస్ వీడియో.